డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఎలా ఉన్నదంటే, మొన్నటిదాకా పాకిస్తాన్ చెప్పిందని చెప్పి, ఇరాన్ పైన అటాక్ నాపానని చెప్పి డొనాల్డ్ ట్రంపే ట్వీట్ చేశారు కదా! ఇప్పుడు ఖతార్ అండ్ అలాగే సౌదీ అరేబియా వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల, ఈ వార్ అయితే ఆపాను, ఇరాన్ పైన ప్రస్తుతానికి అటాక్ చేయట్లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ రావడంతో, సర్లే వార్ పోస్ట్‌పోన్ అయింది కదా అని చెప్పి మార్నింగ్ మార్కెట్‌లో కొంత పాజిటివ్ మొమెంటం కనపడినా, దాని తర్వాత వచ్చినటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉన్నదో, ఇదే గనక నిజమైందనుకోండి, ఈ వార్ వేరే లెవెల్‌కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దాంతోనే ఈ రోజు మార్కెట్‌లోని మళ్ళీ తిరిగి సెల్ ఆఫ్ అన్నది కనపడింది. ఇదే కాదు, మార్కెట్‌లో ఈ ప్రెషర్ కనపడడానికి మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొక్కసారి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్‌లైతే పెంచింది. సో, ఈసారి పెంచిన తర్వాత ఇక్కడి నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ మరింత పెరగచ్చు. అండ్ అలాగే దీని వలన కొన్ని కంపెనీస్ లాభపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. వాటి గురించి కూడా ఈ రోజు మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ప్రపంచాన్ని మరొక కొత్త వైరస్ అయితే భయపెడుతున్నది. దీని రిలేటెడ్ గా WHO కూడా వార్నింగ్ ఇచ్చింది. సో, మన ఇండియా పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 114 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,200 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,618 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.17% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% కరెక్ట్ అయింది. మొన్నటిదాకా పాకిస్తాన్ చెప్పిందని చెప్పి ఇరాన్ పైన ప్రస్తుతానికి అటాక్ చేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు కామెంట్లు చేశారు. ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు కదా. ఇప్పుడు రేపు యాక్చువల్లీ ఇరాన్ పైన అటాక్ చేయాల్సి ఉన్నదంట. కాకపోతే ఇప్పుడు ఖతార్ అండ్ అలాగే సౌదీ అరేబియాతో పాటుగా UAE కూడా వచ్చి డొనాల్డ్ ట్రంప్ ని రిక్వెస్ట్ చేశాయంట, ప్రస్తుతానికి ఇరాన్ పైన చేయాలనుకుంటున్నటువంటి అటాక్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి. సో, దాంతోనే ఈ అటాక్ ని ప్రస్తుతానికి ఆపుతున్నాను, కానీ ఇరాన్ గనక డీల్ కి రానట్లయితే ఇరాన్ పైన స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్ అయితే తీసుకుంటాం. సో, ఇరాన్ త్వరగా డీల్ అయితే సైన్ చేయాలని చెప్పి మరొక్కసారి డొనాల్డ్ ట్రంప్ బెదిరించడానికి అయితే ప్రయత్నించారు. సో, ఏదైతేనేమండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అటువంటి ట్వీట్ వచ్చేసరికి సో ప్రస్తుతానికి US అయితే ఇరాన్ పైన అటాక్ చేయట్లేదని చెప్పి మార్కెట్లో మార్నింగ్ కొంత రిలీఫ్ ర్యాలీ కనపడిన సెకండ్ హాఫ్ నుంచి తిరిగి మన మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది కదా. సో, మార్కెట్లో ఈ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవ్వడానికి ఫ్యూ అదర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డాలర్కి అగెనిస్ట్గా మన రూపీ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నది కదా. ఈరోజు సెషన్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోని టచ్ చేసింది. సో, ఇలా మన రూపీలో కనపడుతున్నటువంటి వీక్నెస్ వలన మనం ఏదైనా క్రూడ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా డాలర్స్లో పే చేయాలి కదా. రూపీ ఇంతలా కరెక్ట్ అయినట్లయితే మనం డాలర్ కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనం ఎక్కువ డబ్బులు పే చేయవలసి ఉంటుంది. సో, దానివల్ల ఓవరాల్గా మన కరెన్సీ పైన ఇంకా ప్రెషర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఒక రకంగా మన మార్కెట్లో ప్రెషర్ క్రియేట్ అయింది. దీంతో పాటుగా ఇక్కడ వస్తున్నటువంటి న్యూస్ ఒకసారి చూడండి. ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరినీ కనుక ఎవరైనా చంపేసినట్లయితే వాళ్ళకి $58 మిలియన్ పే చేస్తామని చెప్పేసి ఇరాన్ రెడీగా ఉన్నదని ఇరాన్ మీడియా అయితే క్లెయిమ్ చేస్తుంది. సో, ఇరాన్ మీడియా దగ్గర నుంచి ఇటువంటి అగ్రెసివ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్ ఏమైనా ఇటువంటి అటాక్స్కి ప్లాన్ చేస్తుందా? డొనాల్డ్ ట్రంప్ పైన కావచ్చు అండ్ అలాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ పైన కావచ్చు, ఇటువంటి అటాక్స్కి ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి మార్కెట్లో కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పైన వీళ్ళు అటాక్కి ట్రై చేసినా, లేదంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ పైన అటాక్కి ట్రై చేసినా కూడా తిరిగి మళ్ళీ US, ఇజ్రాయెల్ అండ్ అలాగే ఇరాన్ వార్ గట్టిగా మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో, దాంతోనే మార్కెట్లో మళ్ళీ కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. ఆ కన్సర్న్స్ వలన కూడా ఈరోజు సెషన్లో మార్కెట్లో ప్రెషర్ అన్నది కనపడింది. ఇరాన్ నిజంగా ఇంత డబ్బులు పే చేసి డొనాల్డ్ ట్రంప్ని ఎలిమినేట్ చేయగలదా అంటే యుఎస్కు ఉన్నటువంటి సెక్యూరిటీ బట్టి మనం చూసినట్లయితే అదంత ఈజీ పని కాదు. వెంటనే డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు ఎలిమినేట్ చేయాలంటే అది జరగదు. ఒకవేళ వీళ్ళు అటాక్కి ప్రయత్నించారని తెలిసినా కూడా US ఇరాన్ పైన స్ట్రాంగ్గా తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో, దాంతోనే ఇరాన్ ఇటువంటి స్టెప్ అయితే తీసుకోకపోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ వార్ జరుగుతున్నప్పుడు ఎవరి ప్లాన్స్ ఏముంటాయి అనేది మనం చెప్పలేం కదా. సో, ఈ న్యూస్ కూడా మార్కెట్లోని ఈరోజు కొంత కన్సర్న్ అయితే రైజ్ చేసింది. సో, ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతానికి US ఇరాన్ వార్ కొంత హోల్డ్ అయినట్టుగా
కనపడుతున్నా కూడా 2 కంట్రీస్ మధ్యన ఈ డీల్ ఏదైతే ఉన్నదో, ఆ డీల్ అయితే ఫర్దర్‌గా డిలే అవుతూ వస్తుంది కదా! ఇరాన్ అయితే డీల్‌కి ముందుకు రావట్లేదు. యూఎస్ పెడుతున్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కండిషన్స్‌కి ఇరాన్ అయితే రెడీగా లేవని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కంటిన్యూస్‌గా కామెంట్స్ వస్తున్నాయి కదా! ఈ కామెంట్స్ కూడా కొంతవరకు మార్కెట్‌లోని ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతది అన్నది చూడాలి. ఈ వార్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ ఎనర్జీ క్రైసిస్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశమే కనపడుతుంది. సో, దీనివల్లనే మన కంట్రీలో కూడా మీరు చూసారనుకోండి, కంటిన్యూస్‌గా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ప్రైసులు పెరుగుతున్నాయి కదా! మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 3 వరకు పెంచింది కదా! ఇప్పుడు చూసినట్లయితే పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఈరోజు మరొక్కసారి గవర్నమెంట్ ప్రైస్ హైక్ అయితే తీసుకుంది. సో, ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు కంటిన్యూస్‌గా పెరిగాయనుకోండి, దానివలన ఏమవుతది? ఆబ్వియస్‌గా మనకి ప్రతి ఒక్క వస్తువుల ధరలు పెరిగిపోతాయి. మన ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అన్నది పెరిగిపోద్ది కాబట్టి, మన ఇండియాలోని ఇన్‌ఫ్లేషన్ అన్నది తిరిగి పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ పెరిగినట్లయితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లు కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నది కదా! ఒక రకంగా ఇది కూడా మార్కెట్స్‌కి మంచిది కాదు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇక్కడితో ఆగిపోతాయంటే, మరి కొన్నాళ్ళు వార్ గనక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా! $100 పైనే క్రూడ్ ప్రైస్ కంటిన్యూస్‌గా ట్రేడ్ అవుతుంది. సో, ఇదే సిట్యుయేషన్ గనక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మరొక ₹10 వరకు కూడా పెట్రోల్, డీజిల్ ప్రైస్‌లయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ మరొక ₹10 ప్రైస్ గనక పెరిగిందనుకోండి, డెఫినిట్‌గా దాని వలన సామాన్యుల పైన చాలా ఎక్కువగా భారం అన్నది పడతది. మార్కెట్స్ రిలేటెడ్‌గా ఈ కన్సర్న్‌తో పాటు ఎల్‌నినో ఇంపాక్ట్ కూడా మన కంట్రీని భయపెడుతుందంటే ఈసారి ఎల్‌నినో కూడా స్ట్రాంగ్‌గానే ఉండొచ్చు అంటున్నారు కదా! దీనివల్ల తగినంత వర్షపాతం అది ఉండదు కాబట్టి అగ్రి సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడతది. దాని వలన కూడా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అనేది భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో, ఇటువంటి నెగెటివ్ న్యూస్‌లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోని కొంతవరకు ఈరోజు మార్కెట్‌లో తిరిగి ప్రెషర్ అనేది చూసాం. బట్ యాస్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్‌గా వన్ ఇంపార్టెంట్ థింగ్, యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరుగుతున్నటువంటి ఈ వార్ అయితే ఆగాలి. ఈ వార్ ఆగి 2 కంట్రీస్ మధ్యన డీల్ అయినట్లయితే అట్‌లీస్ట్ కొంతైనా క్రూడ్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతాయి కాబట్టి గ్లోబల్లీ ఈ ఎనర్జీ క్రైసిస్ అట్‌లీస్ట్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి దీని రిలేటెడ్‌గా ఈరోజు నైట్‌కి ఇరాన్ దగ్గర నుంచి తిరిగి ఏమైనా స్టేట్మెంట్స్ వస్తాయేమో. ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే డెఫినెట్‌గా వెంటనే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో అయితే షేర్ చేస్తాం. మీరు ఎవరైనా ఫాలో అవ్వట్లేనట్లయితే డిస్క్రిప్షన్‌లోను, కింద కామెంట్ సెక్షన్‌లోను ఛానల్స్ లింక్స్ ఉంటాయి. ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని కొన్ని స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు యూఎస్ ఇరాన్ వార్ మొదలైన దగ్గర నుంచి ఎనర్జీ క్రైసిస్ అయితే ప్రతి కంట్రీలో కనపడుతున్నది కదా! ఈ వార్ వెంటనే ఎండ్ అవుద్దా అంటే ఎప్పుడు ఎండ్ అవుద్దో దీనికి క్లారిటీ అయితే రావట్లేదు. ఈవెన్ ఈ రోజు వార్ ఎండ్ అయిపోయినా కూడా వార్‌కు ముందు క్రూడ్ సప్లై ఎలాగైతే ఉండేదో అటువంటి క్రూడ్ సప్లై తిరిగి స్టార్ట్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. సో, దీంతోనే గవర్నమెంట్ దీని రిలేటెడ్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అయితే అవుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఫ్యూయల్ యూసేజ్ తగ్గించాలని చెప్పి ప్రజల్ని రిక్వెస్ట్ చేయడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ బాడీస్‌లో కూడా వాడేటువంటి వెహికల్స్‌ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ మూవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశిస్తుంది కదా! సో, దీనిలో భాగంగా చూసినట్లయితే నెక్స్ట్ 1 ఇయర్‌లోనే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం క్లియర్‌గా కనపడుతున్నది. ఈవెన్ గవర్నమెంట్‌కి చెందినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ అనే కాదు, ప్రైవేట్‌లో కూడా నార్మల్ పీపుల్‌లో కూడా చూసినట్లయితే ఈ పెట్రోల్, డీజిల్ ప్రైస్‌లు ఇంతలా ఒక పక్క పెరిగిపోతున్నాయి. ఈవెన్ అవైలబిలిటీ రిలేటెడ్‌గా కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామనుకోండి, అప్పుడు డెఫినిట్‌గా ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ చాలామంది మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా! సో, దానివల్ల నెక్స్ట్ 1 ఇయర్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అయితే బాగా పెరగొచ్చు. దీనిలో కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా టూ వీలర్ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సిటీస్ కావచ్చు, విలేజెస్‌లో కావచ్చు, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా మంది కొనొచ్చు. అండ్ టూ వీలర్స్ కొన్నట్లయితే ఛార్జింగ్ ఇన్‌ఫ్రా రిలేటెడ్‌గా కూడా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు కదా! ఇంటి దగ్గర ఛార్జర్స్ కనెక్ట్ చేసేసుకుంటారు. కనెక్ట్ చేసుకొని వెహికల్ ఛార్జ్ చేసుకున్న తర్వాత మనం తిరిగేది కూడా ఎక్కడుంటది? లోకల్‌లోనే తిరుగుతాం కాబట్టి మళ్ళీ నైట్‌కి ఇంటికి వచ్చి ఆ వెహికల్‌ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో, దీనివలన డెఫినిట్‌గా ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోనే ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కావచ్చు, ఎథర్ ఎనర్జీ కావచ్చు, ఇటువంటి స్టాక్స్‌లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. డెఫినిట్‌గా ఇదే సిట్యుయేషన్ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే ఇండియా వైడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అయితే బాగా పెరగొచ్చు.
నెక్స్ట్ 2 వీలర్స్ తర్వాత మనం చూసినట్లయితే ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్‌గా యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఉంటాయి చూడండి. ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత గవర్నమెంట్స్ ఏంటంటే మనకి ఆర్‌టీసీస్‌లో యూజ్ చేసేటువంటి బస్సులు ఉంటాయి కదా! ఈ బస్సుల్ని కూడా ఎలక్ట్రిక్ బసెస్ సైడ్ అప్‌గ్రేడ్ చేయొచ్చు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ బసెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ కావచ్చు, జేబీఎం ఆటో కావచ్చు ఇటువంటి స్టాక్స్‌కి లాభం అవుతది. దీంతో పాటుగా ఎలక్ట్రిక్ 4 వీలర్ సేల్స్ కూడా బాగా పెరిగినట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ బెనిఫిట్ అవుతది. మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటుగా మారుతి సుజుకి కావచ్చు, హుండే మోటార్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అనేవి పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. మీరు ఆల్రెడీ ఇటువంటి చేంజ్ ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అది ఎక్కువ మంది కొనడం ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తున్నారా? చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన అదర్ వ్యూవర్స్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్‌గా ఒక నెగెటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ పైన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పడుతున్నటువంటి ఇంపాక్ట్ తోని సాలరీ హైక్స్ అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి కదా! ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు సాలరీ హైక్స్ అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ సాలరీ హైక్‌లో కూడా టాప్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 9-13% ఇన్ బిట్వీన్ టీసీఎస్ సాలరీ హైక్స్ అయితే ఇచ్చిందంట. దీనిలో కూడా చాలా తక్కువ మందినే టాప్ పెర్ఫార్మర్స్‌గా టీసీఎస్ గుర్తించిందని, దాని తర్వాత మిడ్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1% నుంచి 9% వరకు సాలరీ హైక్ ఇచ్చినట్లుగా అండ్ దీనిలో చాలా మందిని లో పెర్ఫార్మర్స్‌గా గుర్తించి వాళ్ళకి ఎటువంటి సాలరీ హైక్ కూడా టీసీఎస్ ఇవ్వలేనట్టుగా మీడియా ప్లాట్‌ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ సాలరీ హైక్ రాకపోవడంతో పాటుగా కొత్త లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి ఈ లేబర్ కోడ్స్ వలన చాలా మంది సాలరీస్ నెలకి 1000 నుంచి 10,000 వరకు తగ్గాయని కూడా కంప్లైంట్స్ అయితే వస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇలా సాలరీస్ ఎక్కడైనా తగ్గినట్టుగా ఐటీ ఇండస్ట్రీలో అబ్జర్వ్ చేస్తున్నారా? చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ టీసీఎస్‌తో పాటుగా ఇన్ఫోసిస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్‌కి షాకే ఇచ్చింది. వాళ్ళ Q4 బోనస్ అయితే ఇన్ఫోసిస్ ఇష్యూ చేయడం జరిగింది. కాకపోతే ఈ బోనస్ ప్రీవియస్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్‌లో ఇవ్వాల్సిన దానికన్నా కూడా వీళ్ళు చాలానే ట్రిమ్ చేసినట్టుగా మీడియా ప్లాట్‌ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టొబాకో పైన ట్యాక్స్ పెంచిన దగ్గర నుంచి కూడా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందినటువంటి వేరియస్ సిగరెట్స్ ప్రైస్లు అయితే పెంచుకుంటూ వెళ్తున్నాయి కదా! ఇప్పుడు మరొక్కసారి ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి చెందినటువంటి పాకెట్ ప్యాక్ కేటగిరీ యొక్క ప్రైస్లు అయితే పెంచినట్లుగా B&K సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు వాళ్ళ పాకెట్ మాల్బరో ప్రైసెస్ ని 70 రూపీస్ నుంచి 85 రూపీస్ కి పెంచినట్లుగా అండ్ ఐటీసీ వాళ్ళు వాళ్ళ గోల్డ్ ఫ్లాగ్ సూపర్ స్టార్ ప్రైస్లని 70 రూపీస్ నుంచి 79 రూపీస్ కి పెంచినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా ఈ కంపెనీస్ యొక్క ఓవరాల్ సేల్స్ లోని 8-12% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తాయని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గవర్నమెంట్ సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ప్రైసులు పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ప్రైసులు పెంచడం వలన వీళ్ళ వాల్యూమ్స్ ఏవైనా తగ్గుతాయా ప్రీమియం కేటగిరీలోని లేదా అన్నది మనకి మరొక 1-2 క్వార్టర్స్ లోని తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇరాన్ శాంక్షన్డ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పి యుఎస్ లోనే ఒక కేసు అయితే నడుస్తున్నది. నౌ ఈ కేసు అంటే టోటల్ గా 32 ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఆ కంప్లీట్ ఎలిగేషన్స్ ని ఇప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు టోటల్ గా $275 మిలియన్ కి సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెటిల్మెంట్ అయిపోవడంతో అదానీ గ్రూప్ పైన ఉన్నటువంటి ఈ 32 ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఎస్బీఐ లీడ్ కన్సోర్టియం తో డిస్కషన్స్ లో ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా! దీని రిలేటెడ్ గా ఈ రోజు వోడాఫోన్ ఐడియా యొక్క CEO తో మాట్లాడుతూ ఎస్బీఐ లీడ్ కన్సోర్టియం తోని 35,000 crores వర్త్ ఫండింగ్ ప్యాకేజ్ రిలేటెడ్ గా వీళ్ళైతే చాలా డీప్ గా డిస్కషన్స్ అయితే చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకవేళ సక్సెస్ఫుల్ ఈ డిస్కషన్స్ ముందుకు వెళ్ళినట్లయితే వోడాఫోన్ ఐడియా వాళ్ళకి 35,000 crores వర్త్ ఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్న హోప్స్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ వోడాఫోన్ ఐడియా వాళ్ళకి ఇప్పుడు ఈ ఫండ్ రైజ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఒకవేళ 4G 5G ఎక్స్పాన్షన్ చేయాలంటే వీళ్ళకి కంప్లీట్ గా ఫండ్ అయితే కావాల్సి ఉన్నది కదా! ఒకవేళ ఈ ఫండ్ శాంక్షన్ అయినట్లయితే మాత్రం అది వోడాఫోన్ ఐడియాకి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ అంబిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా అచీవ్ చేసేందుకు గాను స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం కావాల్సినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చైనాకి చెందినటువంటి వేరియస్ బ్యాటరీ
బ్యాటరీ కంపెనీస్ తోని రిలయన్స్ అయితే డిస్కషన్స్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వన్స్ ఈ చైనీస్ కంపెనీస్ తో టైఅప్స్ గనక ఫైనలైజ్ అయినట్లయితే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పార్ట్స్ అన్నవి వీళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ అవుతాయి కాబట్టి వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ అంబిషన్స్ చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అయితే లాంచ్ చేశారు. వాటి గురించి మనం ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు 16th మే రోజున మాక్ ట్రేడింగ్ అయితే కండక్ట్ చేశారు. ఈ మాక్ ట్రేడింగ్ లోని ఎటువంటి ఎర్రర్స్ కూడా రాలేదు, అంతా బాగానే జరగడంతో మే 18th నుంచి వీటిలోని లైవ్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా ఎన్ఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. వీటిలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తాం, కాకపోతే ఫిజికల్ గా ఆ గోల్డ్ మనం తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి వెళ్లి ఆ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ని మనం సబ్మిట్ చేసేసినట్లయితే మనం ఎంతైతే ఫిజికల్ గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఫిజికల్ గోల్డ్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వీటి యొక్క వాల్టింగ్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ని ప్రస్తుతం ముంబై అండ్ అహ్మదాబాద్ లోని వీళ్ళైతే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే వీటితో పాటుగా నిన్నటి నుండి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులోని 4 అడిషనల్ సెంటర్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అండ్ ఫేజ్డ్ మేనర్ లోని మన ఇండియాలోని టోటల్ గా 120 సెంటర్స్ వరకు వీటిని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంగోలోని ఎబోలా అవుట్ బ్రేక్ ఏదైతే ఉన్నదో ఈ ఎబోలా అవుట్ బ్రేక్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి కారణం దీని యొక్క కేసెస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడమే కాకుండా దగ్గరగా 88 మంది రీసెంట్ గానే చనిపోయారని అండ్ ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని రిలేటెడ్ గా కన్సర్న్ అయితే రైజ్ చేస్తున్నారు. ఈ ఎబోలాలోని కొత్త వేరియంట్ ఏదైతే ఉన్నదో దానికి వ్యాక్సిన్ కూడా రెడీగా లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఆదేశిస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యి మన ఇండియాలో యాజ్ ఆఫ్ నో దీని కేసెస్ అయితే రికార్డ్ అవ్వలేదని అండ్ అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా ఆల్రెడీ దీని రిలేటెడ్ గా స్క్రీనింగ్ కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ యుఎస్ కి చెందినటువంటి కొంతమంది సిటిజన్స్ కూడా ఎవరైతే కాంగో ట్రావెల్ చేశారో వాళ్ళలో కొంతమందికి ఎబోలా కూడా సోకినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో ఈ వైరస్ స్ప్రెడ్ అయితే ఫాస్ట్ గా ఉన్నది కాబట్టి ఉగాండా కావచ్చు అండ్ కాంగో కావచ్చు ఈ కంట్రీస్ కి ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు విశాఖపట్నంలోని మన ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని వీళ్ళ ఏరోస్పేస్ బిజినెస్ ద్వారా ఈ ఎంఓయూని అయితే సైన్ చేశారు. నెక్స్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు ఇప్పుడు నార్త్ బెంగళూరులోని వీళ్ళు కొత్త క్యాన్సర్ హాస్పిటల్ ని లాంచ్ చేసినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ హాస్పిటల్ 132 బెడ్స్ తోనైతే ఉన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మన ఇండియాలోని క్యాన్సర్ కేసులు అయితే బాగా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి కదా, దీంతోనే వీళ్ళ హాస్పిటల్ నెట్వర్క్స్ ని కూడా హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు స్ట్రాంగ్ గానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి భన్వారియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 175 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళ కంపెనీకి 4 ట్రాన్స్ఫార్మర్స్ అండ్ 5 రియాక్టర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డెక్కన్ గోల్డ్ మైన్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళు ఛత్తీస్గఢ్ బాలుకోనాలోని నికిల్, కాపర్ అండ్ అలాగే పెలాడియం ని డిస్కవర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ డ్రిల్లింగ్ లోని నికిల్, కాపర్ అండ్ పెలాడియం ఇక్కడ ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు డ్రిల్ చేస్తున్నటువంటి మైన్ లోని ఇవి ఉన్నాయని బయటపడినట్టుగా వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డెక్కన్ గోల్డ్ మైన్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అదే లైఫ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క కవరేజ్ నైతే పెంచడానికి గవర్నమెంట్ చూస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే వీటి యొక్క సమ్ ఇష్యూడ్ 2 lakhs ఉన్నది కదా, దాన్ని 3 to 5 lakhs వరకు గవర్నమెంట్ పెంచడానికి చూస్తున్నదని, దీన్ని 2 weeks లోనే గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ దీని యొక్క కవరేజ్ గనక పెంచినట్లయితే డెఫినెట్ గా అది కామన్ పీపుల్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 81% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి.
కమింగ్ టు ప్యాట్, ఈరోనీలో వీళ్ళ ప్యాట్లో 163% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 60.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే కంప్లీట్ గా అచీవ్ చేశామని, అండ్ దీంతో పాటుగా వీళ్ళు షేర్ హోల్డర్స్ కి ఒక లెటర్ రిలీజ్ చేసి విజన్ 2036 అని చెప్పి వీళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా డిఫెన్స్ ప్రొడక్షన్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు పెంచడానికి చూస్తుంది కదా. దీనిలో భాగంగా వీళ్ళు గ్లోబల్ ఓఈఎం గా మారబోతున్నట్లుగా, ఫుల్ ఫ్లెష్డ్ గా ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి గైడెన్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సెడ్మెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 60% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 103% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 244% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈరోనీర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కావచ్చు, ప్యాట్ మార్జిన్స్ లో కావచ్చు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి మనం కంపేర్ చేస్తే వీళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ కస్టమర్ కాన్సన్ట్రేషన్ అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఓవరాల్ ఈవీ ప్రొడక్ట్స్ యొక్క రెవెన్యూ కంట్రిబ్యూషన్ కూడా కంటిన్యూస్ గా వీళ్ళు పెంచుకుంటున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా వీళ్ళకి ఉన్నటువంటి కీ గ్రోత్ డ్రైవర్స్ ఏంటి, అండ్ అలాగే రిస్క్ లు ప్రెసెంట్ రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా, ఆ రిస్క్ ఏమున్నాయన్నది వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జేకే పేపర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17.78% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 26.68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 36% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను, ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో జేకే పేపర్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎషో ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇరాన్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని ఇరాన్ లో 23% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 33% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా ఇరాన్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కొంత తగ్గాయి, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని గ్లోబల్లీ ఛాలెంజింగ్ సినారియో కనపడుతున్నా కూడా వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లోని 62% జంప్ కనపడినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఎషో ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2104 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1590 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 2203 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 49 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 110 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.